హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. రేపైతే అక్షయ తృతీయ కదండీ! ఈ వీడియో నేను సాటర్డేనే చేద్దామనుకున్నాను. కొంతమంది అంటే జేపీ జ్యువెల్లర్స్ అండ్ జాయ్ ఆలుకాస్‌లో కూడా ఆఫర్స్ ఏమున్నాయని అడిగారు. బట్ నేను సాటర్డేనే నోట్ చేశాను కానీ నాకు వీలు పడలేదండి వీడియో చేయడం. సారీ. సో, ఈరోజు చూద్దామండి. మనకి జేపీ జ్యువెల్లర్స్ అంటే బ్రాంచెస్ ఎక్కడున్నాయి నాకు ఐడియా లేదు కానీ జాయ్ ఆలుకాస్ అయితే ఆల్మోస్ట్ అన్ని సిటీస్‌లోనూ ఉంటాయి కదండీ! సో, ఇది సాటర్డే అయితే రూ. 9,505 ఉన్నిందండి. మనకి 22 క్యారెట్ గోల్డ్ ప్రైసు. సో, వీళ్ళేమంటే మనకి జాయ్ ఆలుకాస్‌లో ఆఫరు 70,000 పైన పర్చేస్ చేసిన వాళ్ళు గోల్డ్ వాళ్ళకొచ్చి 200 మిల్లీగ్రామ్స్‌లో కాయిన్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ డైమండ్ వచ్చేసి 1,50,000 వరకు పర్చేస్ చేసిన వాళ్ళకి 500 మిల్లీగ్రామ్స్‌లో కాయిన్ ఇస్తారటండి. వీళ్ళ దగ్గర ఆఫర్ అయితే ఇదే ఉంది. సో, ఇంకా జేపీ జ్యువెల్లర్స్ అంటే తిరుపతిలో అయితే జేపీ జ్యువెల్లర్స్ కూడా కొంచెం ఫేమస్ అనే చెప్పొచ్చు. కొంచెం కలెక్షన్స్ అవి కూడా ట్రెండీగా బాగా ఉంటాయి. సో, వీళ్ళ దగ్గర ఏమంటే సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. వీళ్ళ ఆఫర్ ఏమంటే గోల్డ్ ఎంతైతే కొంటారో దానికి డబుల్‌గా సిల్వర్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి 10 గ్రామ్స్‌లో గోల్డ్ కొన్నారనుకోండి ఏదైనా ఆర్నమెంటు, 20 గ్రామ్స్‌లో సిల్వర్ అయితే తీసుకోవచ్చు. ఇంకా వీళ్ళ దగ్గర గోల్డ్ కాయిన్స్ వచ్చి 2 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయంటండి. 2, 4, 6 అట్లా అవైలబుల్‌లో ఉన్నాయి. జీఆర్టీలో అయితే మిల్లీగ్రామ్స్‌లో కూడా ఉన్నాయి అని చెప్పారు నేను కాల్ చేస్తే. సో, రేపు కొనుక్కునే వాళ్ళు ఒక ₹1,050 ఉన్నా కూడా ఈజీగా 1000 ఆర్ 9,500 సారీ ₹950 అట్లా ఉన్నా కూడా రేపు 100 మిల్లీగ్రామ్స్ తీసుకోవచ్చు. ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చి 22 క్యారెట్ వచ్చి 8,940 అండి. కొద్దిగా తగ్గింది నిన్నటి మీద, మొన్నటి మీద. సో, 24 క్యారెట్ వచ్చి ₹9,753 అయితే ఉంది. సిల్వర్ వచ్చి 111. ఈ సిల్వర్‌లో అయితే పెద్దగా ఏం మార్పు రాలేదండి. 3, 4, 5 డేస్‌గా ఇదే ప్రైసే ఉంది. ఇకపోతే కొంతమంది సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలండి? కొంచెం పూరు, మిడిల్ క్లాసు డైలీ ఒక ₹50 మాత్రమే సేవింగ్ చేసుకునే వాళ్ళు కూడా గా గోల్డ్ కొనుక్కోవచ్చు. గోల్డ్ ప్రైస్ పెరిగిపోతోంది అని మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే ప్రతి వీడియోలోనూ నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికే ఈ విషయం చెప్తూ ఉంటాను. సో, గోల్డ్ ప్రైస్ ఎక్కువగా పెరుగుతోంది కాబట్టి ఇది కంటిన్యూటీగా ఉండదు. ఎక్కడో ఒక దగ్గర మనకి కరెక్షన్స్ అనేది జరుగుతుంది. స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ గోల్డ్ ప్రైస్ అనేది ఎంతవరకు తగ్గి స్టెబిలిటీగా ఉంటుంది అనేది మనం కరెక్ట్‌గా చెప్పలేము. నెక్స్టు ఎప్పుడు అనేది కూడా కరెక్ట్‌గా చెప్పలేం. బట్ చూద్దాము. మనకి గోల్డ్ ప్రైస్ ఎక్కువగా పెరుగుతున్నప్పుడు తక్కువ బడ్జెట్‌లో మనం చిన్న చిన్న మిల్లీగ్రామ్స్ అట్లాంటివి సేవింగ్స్ చేసుకుందాము. ఒకవేళ గోల్డ్ ప్రైస్ తగ్గింది. మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగా 8,000 7,500 అట్లా వచ్చింది అని అనుకుందాము. అంటే కొంతమంది భారీగా తగ్గుతుంది అంటున్నారు. కొంతమంది పెరుగుతూనే ఉంటుంది అంటున్నారు. బట్ పెరుగుట, విరుగుట కొరకే అని కూడా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి గోల్డ్ ప్రైస్ ఎప్పుడు కూడా అమాంతం ఇట్లనే పెరగదండి. అదొక్కటి గుర్తుంచుకోండి. సో, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఏదో ఇన్వెస్ట్‌మెంట్‌గా కొంత సేవింగ్స్ చేసుకుంటే, కాయిన్స్ లాంటివి కొనిపెట్టుకుంటే ఫ్యూచర్‌లో పిల్లల పెళ్ళిళ్ళప్పుడో లేదా చదువులకి ఉపయోగపడుతుందని చాలా ఆశతో సేవింగ్స్ చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం నిరాశ పడుతున్నారు. సో, అందరం కూడా నిరాశ పడాల్సినటువంటి విషయమే. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి. గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది అంటే ఏదో ఒక రోజైతే మనకి తక్కువ ప్రైస్‌కు అంటే తక్కువ అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లు ఒక 7,500 నుంచి 8,500 వరకు వచ్చినా కూడా మీరు తీసుకోండి. గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు మాత్రం మీరందరూ చేయాల్సిందండి గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోండి. పాత గోల్డ్ ఏదైనా ఉంటే గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకొని మీరు డైరెక్ట్‌గా కాయిన్స్ కొనిపెట్టుకోండి. మళ్ళీ జ్యువెల్లరీకి వెళ్ళకుండా మళ్ళీ వీఏ చార్జెస్, జీఎస్టీ ఇట్లంతా మనకి ఎక్కువ పడుతుంది. ఆర్నమెంట్ అయితే. సో, గోల్డ్ ప్రైస్ మీరనుకున్నట్టుగా ఒక 85 84 8,000 అట్లా వచ్చింది అంటే మాత్రం వెంటనే మీరేదన్నా మీ దగ్గర క్యాష్ ఉంటే కొనుక్కోండి బల్క్‌గా. లేదంటే ఏదైనా పాత గోల్డు ప్లెడ్జ్ పెట్టి కూడా మీరు డైరెక్ట్‌గా కాయిన్స్ కొనిపెట్టుకోండి. మళ్ళీ కాయిన్స్‌ని జ్యువెల్లరీకి ఎట్లా తీసుకోవాలనేది నేను వీడియోస్‌లో చెప్తాను. సో, మనకి వేస్టేజ్ అవన్నీ కూడా మనకి లాస్ కాకుండా ఆ డబ్బుకి కూడా మనం వీఏ కడతాం కదా! ఆ డబ్బుకి కూడా మనం గోల్డ్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోగలం. కాయిన్ రూపంలో తీసుకుంటే బార్స్ గానీ, చిన్న చిన్న కాయిన్స్ కానీ తీసుకుందురు. సో, ఇక్కడేమంటే నేనేమి రేపు కొనాలనుకుంటున్నాను. అంటే అడుగుతున్నారు ఈ అక్షయ తృతీయకి ఏం కొంటున్నారు అని చెప్పి. నాకైతే పర్టిక్యులర్‌గా అండి చెప్పాలి అంటే పెళ్ళయ్యి 11 ఇయర్స్ అయిందండి. ఈ 11 ఇయర్స్‌లో ఒక 2 టైమ్స్ ఏమో కొనుంటాను అక్షయ తృతీయకి. ఒక 2, 3 టైమ్స్ మాత్రమే కొన్నాను నేను. కానీ బిఫోర్ మ్యారేజ్ నేను ఎవ్రీ అక్షయ తృతీయకి, ఎవ్రీ ధన్‌తెరస్‌కి, ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి అట్లా ఏదో ఒకటి కొనేదాన్ని. అంటే నాకు
అప్పుడు గోల్డ్ కొనాలి అనే ఒక ఇష్టం అంతే. అంటే కాయిన్స్ అప్పుడు ఐడియా లేదు నాకు. కాయిన్స్ కూడా ఉంటాయి, కొని పెట్టుకోవచ్చని నాకెవరు చెప్పలేదు. తెలీదండి. అంత అవేర్‌నెస్ లేదు. అంటే మన కొత్త సబ్‌స్క్రైబర్స్ అడుగుతున్నారు, "మీరేం కొనుక్కుంటున్నారక్కా" అని. నాకైతే మా వారు ఎవ్రీ మంత్ పాకెట్ మనీ కింద ఒక ₹1000 ఇస్తారండి. ఈ ₹1000 పాకెట్ మనీకేనా అంటే కాదండి. అన్నింటికి మా వారు ఇంటి ఖర్చులు అవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు కాబట్టి, అంటే నేనేం మెయింటెనెన్స్ చేయనండి. చాలా వీడియోస్‌లో చెప్పున్నాను. పాత వాళ్ళకి ఐడియా ఉంటుంది. మా వారే టోటల్ మెయింటెనెన్స్ అనమాట. సో, నా ఖర్చులకి ₹1000 ఇస్తారు. దీంట్లో నేను డైలీ వేర్ బట్టలే కొనుక్కుంటానో, లేకపోతే కాస్మెటిక్సే కొనుక్కుంటానో, నైటీలో, డ్రెస్సులో, శారీసో, బ్లౌజులు కుట్టించుకోవడాలు ఇంకా ఎవ్రీథింగ్ ఇందులోనే అనమాట. సో, అట్లా ఉంటుంది నా పరిస్థితి. బట్ నేనేం చేస్తా అంటే ₹1000కి నేను ఎప్పుడైనా నాకు అమౌంట్ కావాలి బల్క్‌గా అంటే డ్వాక్రా గ్రూప్‌లో లోన్ తీసుకుంటాను. సో, ఈ ₹1000 ఎవ్రీ మంత్ కట్టుకుంటా వస్తాను. ఇంట్రెస్ట్ అయితే ₹1 కదా మనకి డ్వాక్రాలో. ఎప్పుడైనా కావాలంటే 10, 20,000 తీసుకొని నా ఖర్చులకి నేను ఏదైనా గోల్డ్ కొనాలన్నా, లేదా నా బట్టలకైనా, ఇంకేదైనా ఏదైనా ఒక ముఖ్యమైన వస్తువులు కొనాలి అంటే లోన్ తీసుకొని ఈ ₹1000ని కొంచెం కొంచెంగా కట్టుకుంటాను. సో, ఇంకా నా సోర్సెస్ వచ్చి ఇంకా యూట్యూబ్ ఛానెల్‌లో నాకు ఎవ్రీ మంత్ రాదండి పేమెంటు. ఎందుకంటే మనది ఇంకా అప్‌డేట్ అవుతున్నా ఇంకా ఇంకా ఎదగాలి మన ఛానెల్ చాలా 3 సంవత్సరాలు అయిపోయినప్పటికీ, 4గో సంవత్సరం యూట్యూబ్ పెట్టి. బట్ కొంచెం మంది ఎదుగుదల అనేది తక్కువే ఉంది. ఎందుకనో ఏమో తెలీదు. కానీయండి, స్లోగా పెరిగినా కూడా తప్పేమీ లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. నేనెప్పుడు పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఎప్పుడైనా ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు మన ఛానెల్ గ్రో అవ్వలేదని నేను కూడా బాధపడతాను. బట్ మళ్ళీ నాకు నేను మోటివేట్ చేసుకుంటాను. అన్నీ కూడా ఏది ఈజీగా అందితే దాని వాల్యూ తెలీదు కదండీ! సో, కష్టపడితేనే మనకు దాని వాల్యూ తెలుస్తుంది. సో, మన కష్టమైతే పెడుతున్నాము. రిజల్ట్ అనేది కొంచెం లేట్ అయినా పక్కాగా వస్తుందనేది. సో, నాకు 3, 4 మంత్స్‌కి లేదా 5 మంత్స్‌కి అట్లా వస్తుందండి పేమెంట్. అంటే $10,000 $100 అంటే దగ్గర దగ్గర మనకి ₹85 పర్ డాలర్ అనుకున్నా. అంటే అడుగుతున్నారు కొంతమంది. అందరికీ వివరంగా చెప్తానండి. ఇందులో దాచిపెట్టుకొని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళ ఇన్‌కమ్ అడిగితే యూట్యూబ్‌లో. సో, $100 వస్తేనే మనకు పేమెంట్ అయితే వస్తుందండి. అది కూడా 21వ తారీఖు, 22వ తారీఖు అట్లా వాళ్ళు మనకి క్రెడిట్ చేస్తారు. కానీ మనకు బ్యాంక్ నుంచి, మనకి ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి ఏదైతే అకౌంట్ ఉందో, ఆ అకౌంట్‌కి మనం ఏ అకౌంట్ అయితే ఇచ్చుంటామో మన పర్సనల్ బ్యాంక్ అకౌంటు, దాంట్లో క్రెడిట్ అవ్వడానికి ఇంకొక వారం పడుతుంది. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కదా! సో, ఆ $100 రావడానికి నాకైతే ఒక్కొక్కసారి 3 నెలలు, 4 నెలలు, ఒక్కొక్కసారి 5 నెలలు కూడా పడుతుంది. అంటే సంవత్సరంలో ఒక 2, 3 పేమెంట్లు మాత్రమే తీసుకుంటాను. అది కూడా $100 అంటే ఒక $100 అంటే మనకి ఇంటూ 85 అంటే 8,500, 8,600 అట్లా వస్తుంది. బట్ మనకి 100 అంటే రౌండ్ ఫిగర్‌గా 100 కాదు. ఆ మంత్ వ్యూస్ బట్టి పడిన యాడ్స్ ఎక్కువగా కొంచెం కాస్ట్‌లీ యాడ్స్ ఉంటాయి. మిడ్ రేంజ్ యాడ్స్ ఉంటాయి. కొంచెం తక్కువ ప్రైస్ యాడ్స్ ఉంటాయి. యాడ్స్ అండి అవన్నీ మనకు కరెక్ట్‌గా తెలీదు. బట్ యాడ్స్ నుంచే పేమెంట్స్ అయితే వస్తాయి కదా! సో, అట్లా వచ్చినప్పుడు మనకి $110, $120, $130 అట్లా ఎప్పుడూ సాలరీ లాగా ఇది ఒకే పేమెంట్ ఉండదండి. వ్యూస్ బట్టి, ఛానెల్ గ్రోత్ బట్టి, సబ్స్క్రైబర్స్ కాదండి, వ్యూస్ వస్తే మనకి 4000 వాచ్ అవర్స్ రావాలి స్టార్టింగ్‌లో ఛానెల్ పెట్టిన వాళ్ళకి. 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. ఇది ఎలిజిబుల్ మానిటైజేషన్‌కి. ఆఫ్టర్ మానిటైజేషన్ అంతా కూడా యాడ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇన్‌కమ్ రెవెన్యూ అనేది. సో, నాకు ఎవ్రీ 3, 4 మంత్స్‌కి ఒకసారి 10,000 వస్తుందనుకోండి. అది దాంట్లో నేను ఏదైనా పిల్లల కోసం వాళ్ళకేదైనా గిఫ్ట్‌లు అంటే అప్పుడప్పుడు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచిది కదండీ! ఏదన్నా అడిగినయి కొనిపెడుతూ ఉంటాను పేమెంట్ వచ్చినప్పుడు. సో, అది పోగా మిగిలింది దాచుకొని అప్పుడప్పుడు గోల్డ్ కాయిన్స్ 1, 2 గ్రాముల్లో కొనుక్కుంటూ ఉంటాను. సో, ఇంతేనండి. మీకేమి దాచిపెట్టి పెద్ద రహస్యాలేం కాదు. చాలామంది అడుగుతున్నారు కామెంట్స్‌లో, "అక్క మీకెంత ఇన్‌కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి? మీరు ప్రతి నెల కొంటారా గోల్డ్" అని. ఎవ్రీ మంత్ కొనడం కుదరదురా! ఎందుకంటే నాకు ఎవ్రీ మంత్ పేమెంట్ అయితే రాదు కాబట్టి 3, 4 మంత్స్‌కి వస్తుంది కాబట్టి గుర్తుగా అయితే కొంత కొనుక్కుంటాను నేను. కొంత ఖర్చులకి, పర్సనల్ ఖర్చులకి అట్లా పెట్టుకొని ఒక 2 పేమెంట్స్ అట్లా వచ్చినప్పుడు 1, 2 గ్రాముల్లో తీసుకుంటూ ఉంటాను. దానికి తోడు నా సేవింగ్స్ కూడా కొంచెం మరి ₹1000 అంటే ఇందులో పెద్దగా 1000 ఏం పెట్టనండి. ఒక 500 ఖర్చు పెట్టి మిగిలిన 500 పెట్టుకుంటాను కొన్నిసార్లు. నాకేమి గోల్డ్ అంటే డ్వాక్రాలో లోన్ అయిపోయింది అంటే మాత్రం అది అట్లే దాచుకుంటాను. ఏదైనా ఖర్చులు పిల్లలకి ఏవైనా స్నాక్స్ అవి కొనిపెడుతూ ఉంటాను కదా! సో, మిగిలింది మాత్రం ఒక 500-600. ఇదివరకైతే నేను గోల్డ్ చిట్టి కట్టేదాన్నండి. శ్రీకాళహస్తిలో మా ఫ్రెండ్ ఉంది. తను పీజీ టేక్స్ ఛానెల్ ఉందండి. మీ అందరికీ తెలుసు. తను అక్కడ వేసుకుంటుంది. నాకిక్కడ ₹500లో ఏది చిట్టు లేకపోతే నేనక్కడ వేసుకున్నాను లాస్ట్ ఇయర్ చిట్టు.
500తో ఈ సంవత్సరం అయితే వేయలేదండి. ఇక్కడే వేసుకుందాము అని ప్లాన్ 1000 రూపీస్‌తో. సో, ఇంతలో ఈ గోల్డ్ ప్రైస్ పెరిగిపోయినప్పటికీ నేను సరే ఆలోచిస్తున్నాననమాట. సరే చూద్దాము. మనకి ఎవ్రీ మంత్ 1000 రూపీస్ మన చేతుల్లో ఉంటే వేసుకోగలము. సో, అట్లా పక్కాగా మనకు ఒక్కొక్క నెల చేతిలో ఏం లేకపోతే మళ్ళీ కట్టుకోవడానికి ఇబ్బందవుతుంది కదా అని నేనైతే ఆలోచిస్తున్నాను. సో, మనకి పేమెంట్ వచ్చినప్పుడు యూట్యూబ్ నుంచి ఒక 10,000 అట్లా వచ్చిందంటే అట్లా చేతిలో పెట్టుకొని ఎవ్రీ మంత్ 1000 రూపీస్ కట్టుకోవచ్చు చిట్టు. బట్ దానికన్నా కూడా మన దగ్గర వచ్చినప్పుడు ఒకేసారిగా నేను కాయిన్ కొనుక్కుంటే బెస్ట్ కదా! చిట్టు కన్నా కూడా. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఏదో ఒక రోజు మనకు తక్కువగా ఉన్నప్పుడు ఇట్లా అక్షయ తృతీయ ఆఫర్స్ ఉన్నప్పుడు కాయిన్స్ మీద వీఏ చార్జెస్ లేదు కదా! సో, రేపైతే వీఏ చార్జెస్ లేవండి ఆల్మోస్ట్ చాలా షాప్స్‌లో. కానీ ఆఫర్స్ అయితే ఏం పెద్దగా లేవు. మీకు అప్డేట్ చేశాను ఇంతకుముందు వేరే జ్యువెలరీ షాప్స్ గురించి. సో, ఇన్ కేస్ మీ దగ్గర అంటే ఒక 1000, 2000 లోపల సేవింగ్స్ చేస్తారంటే ఏదైనా మిల్లీగ్రామ్స్‌లోనే కొనుక్కోండి. జీఆర్‌టీ వాళ్ళకి నేను మళ్ళీ అప్డేట్ చేశాను. మళ్ళీ మీరు తెప్పించి పెట్టండి. మిల్లీగ్రామ్స్‌లో కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. సో, అది మాత్రం నేను ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో, ఇంకా పూరు అక్క మేము చాలా పూరు. మేము డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళము. అంత సేవింగ్స్ చేయలేము అని చాలామంది అడుగుతున్నారండి. సో, మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ అంటే కొంచెం ఎర్నింగ్స్ చాలా తక్కువ ఉన్నవాళ్ళు పర్ డే 300, 400 ఓన్లీ సంపాదిస్తూ ఇంటి ఖర్చులకే సరిపోతూ ఉంటుంది. కొంచెం పెద్ద ఫ్యామిలీస్ కూడా ఉండేవాళ్ళుంటారు. అట్లాంటి వాళ్ళు పర్ డే మీరు అట్‌లీస్ట్ ఒక 50 రూపీస్ టార్గెట్ పెట్టుకోండమ్మా. 30 రోజులకి 1500 అట్‌లీస్ట్ ఒక 1500 అంటే మీరు 1050 రూపీస్ సేవింగ్స్ చేసినా కూడా కాయిన్ కొనుక్కోవచ్చు. అది కూడా చెప్తాను. వీఏ, జీఎస్టీ యాడ్ చేసినా కూడా మనకు ఒక 400 నుంచి 500 అవుతుంది. సో, ఈరోజు మనకి గోల్డ్ ప్రైస్ మనకి ఒకవేళ 10,000 అనుకున్నా కూడా నేను ఉదాహరణగా లెక్కేసి చెప్తున్నాను. మనకు 1050 రూపీస్ ఉంటే కూడా 100 మిల్లీగ్రామ్స్ కాయిన్ కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ 100 మిల్లీగ్రామ్స్‌లో దొరకట్లేదంటున్నారు కదా! సో, మీరు ఒక 2 మంత్స్ సేవింగ్స్ పెట్టుకోండి. అట్లా 2100 పెట్టుకొని 200 మిల్లీగ్రామ్స్ లేదా 250 మిల్లీగ్రామ్స్ అట్లా కూడా మనకి కాయిన్స్ దొరుకుతాయి. సో, ఎక్కువగా నేను ఆల్మోస్ట్ మీకు ఇంకొక విషయం చెప్తానండి. మీకు అవైలబిలిటీ లేదంటున్నారు కదా! జీఆర్‌టీ మీ ఊర్లో లేదు అని కూడా కొంతమంది మా ఊర్లో లేదండి జీఆర్‌టీ ఎట్లా అని అడుగుతున్నారు కదా! సో, నో ప్రాబ్లమ్ అండి. నేను ఇంకొక లెటర్ కూడా పెట్టాలనుకుంటున్నాను. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అక్షయ తృతీయకి కానీ అంటే ఇప్పుడు మనం లెటర్ పెట్టుకుంటే కొద్ది రోజులు వాళ్ళు చూద్దాం మనకి ఎట్లా రెస్పాండ్ అవుతారనేది. ఇట్లా ఆన్‌లైన్‌లో మిల్లీగ్రామ్స్‌లో కాయిన్స్ అవైలబిలిటీ పెట్టండి అని. జీఆర్‌టీ యాప్ గనుక మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే అది నేను ఒక వీడియో చేస్తాను. సో, దాంట్లో 1 గ్రామ్ నుంచి కాయిన్స్ ఉన్నాయి. ఆఫర్స్ కూడా అప్పుడప్పుడు రన్ అవుతూ ఉంటాయి ఆన్‌లైన్‌లో కొనే వాళ్ళకి. సో, అట్లా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాని గురించి కొంచెం ఐడియా రావాలి. మీ దగ్గర ఎట్లాగూ ఈ మొబైల్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే హ్యాపీగా ప్లే స్టోర్‌కెళ్ళి జీఆర్‌టీది మనం డౌన్‌లోడ్ చేసుకున్నామంటే వెబ్‌సైటు ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో, ఇందులో మిల్లీగ్రామ్స్ కాయిన్స్ అయితే లేవు ఆన్‌లైన్‌లో నేను సెర్చ్ చేశాను. కాబట్టి బ్రాంచెస్‌కి వెళ్లి కొనుక్కోవడం ఇబ్బంది. అంటే మీకసలు దగ్గరలో బ్రాంచెస్ కూడా లేవంటున్నారు కదా! అలాంటి వాళ్ళు ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు హ్యాపీగా. కాబట్టి ఆన్‌లైన్‌లో మిల్లీగ్రామ్స్ కాయిన్స్ ఉంటే మనలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేస్తే 1 వీక్, 10 డేస్ లోపల మనకి కొరియర్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే జాగ్రత్తగా మన అడ్రెస్ అవన్నీ కూడా ఎంటర్ చేయాలి. అది నేనొకసారి మీకు వీడియో చేస్తాను. సెపరేట్ వీడియో చేస్తాను. జీఆర్‌టీదైతే మనకు కొంచెం నమ్మదగ్గదే కదా! ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా కొనుక్కోవడమేనండి. మనకిప్పుడు తంగమైల్ యాప్ ఒకటి చెప్పాను కదా! తంగమైల్‌లో ఇప్పుడు డిజీ గోల్డ్ అట్లా మనకు జీఆర్‌టీ అయితే ఇంకా వేలల్లో బ్రాంచెస్ ఉన్నాయి. వందల్లో బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వెబ్‌సైట్ కూడా ఉంది కాబట్టి త్రూ వెబ్‌సైట్ మనం డైరెక్ట్‌గా కొనేసుకోవచ్చు. ఈరోజు ఆర్డర్ పెట్టామంటే 1 వీక్, 10 డేస్‌లోనే వచ్చేస్తుంది. సో, మనకి హాఫ్ గ్రాము లేదా బిలో అందుకనే నేను వాళ్ళని రిక్వెస్ట్ పెడదాము అని అనుకుంటున్నాను. సో, అది పెట్టిన తర్వాత వాళ్ళేం చెప్పారు, రిప్లై ఇచ్చారా లేదా, ఎప్పటినుంచి పెడతారా లేదా అనేది మీకు వీడియో చేస్తాను. సో, అది ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏమి అనేది కూడా మీకొక వీడియో చేద్దాం. సెపరేట్‌గా ఒక జీఆర్‌టీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అనేది గురించి వీడియో చేస్తాను. ఎవరెవరు కావాలనే వాళ్ళు కావాలి అని ఒక కామెంట్ అయితే పెట్టండి. సో, ఏం లేదండి. నాకొక బూస్టప్ అనమాట. ఇంకేమీ లేదు. సో, ఇదండి రేపు అక్షయ తృతీయకి మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు లలిత, జీఆర్‌టీ వీటిల్లో కాయిన్స్ మీద వీఏ చార్జెస్ అయితే లేదు. జేపీలో మాత్రం గోల్డ్ జ్యువెలరీ కొన్న వాళ్ళకి 10 గ్రాములో, 20 గ్రాములో కొంటే దానికి డబుల్‌గా సిల్వర్ అనేది తీసుకోవచ్చు. అంటే కాయిన్స్ ఇస్తారనమాట సిల్వర్ అయితే. సో, రేపు కొనలేని వాళ్ళు ఏమి ఇబ్బంది పడకండి. నేను కూడా రేపు కొంటానో లేదో తెలీదండి. నా దగ్గరైతే డబ్బులు లేవు. బట్ నేను వేరే వాళ్ళని అడిగాననమాట. నాకు రావాలి కొద్దిగా. ఆ అమౌంట్ కనుక వచ్చిందంటే ఎంతో కొంత కొంటాను. బట్ గోల్డ్ కొంటానో లేదో సిల్వర్ అయితే కొంటాను. ఖచ్చితంగా అంటే కాయిన్సేనండి ఇంకేమీ లేదు. సిల్వర్ నేను జ్యువెలరీ జోలికి పోను.
కాయిన్స్ కొంటాను. ఒక 5 గ్రామ్సో, 10 గ్రామ్సో అట్లా ప్లాన్ చేయండి. 100 రూపీస్, 111 రూపీస్ ఉంది కదా! ఒక 5 గ్రామ్స్‌లో కాయిన్ కొనిపెట్టి పూజలో పెట్టుకోండి సెంటిమెంట్ ఉన్నవాళ్ళు. సో, ఏదో ఒక విధంగా మనకి పర్టిక్యులర్‌గా అక్షయ తృతీయ కొనాలనేం కాదు. ఈరోజు మంచి పనులు చేస్తే అది అక్షయమవుతుంది. 1000 రెట్లు ఫలితం అనేది వస్తుంది. సో, మాక్సిమం ఏదో చిన్న చితక అయినా మనకున్నంతలో ఒక నలుగురికి దానం, ధర్మం అలాంటివి చేయడానికి ట్రై చేయండి. అది పుణ్యం. సో, అదొకటి చేయండి. కొనుక్కోలేని వాళ్ళు గోల్డు, సిల్వర్ కొనుక్కోండి. అది కూడా కొనలేని వాళ్ళు ఏమి ఇబ్బంది పడదండి. నెక్స్టు అక్షయ తృతీయకి ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి, చిన్నగా రోజుకి రూ. 50, రూ. 100 దాచుకున్నా చాలు. అసలు 100 కూడా వద్దండి. 50 రూపీస్‌తోనే మనం సంవత్సరం తిరిగేసరికి 1, 2 గ్రాములు తీసుకోవచ్చు. దానికి నేను అప్‌కమింగ్ వీడియోస్ అయితే చెప్తాను. ఓకేనండి. సో, రేపైతే ఆఫరు జీఆర్‌టీ అండ్ లలిత కొంచెం బెస్ట్. ఎందుకంటే వీఏ చార్జెస్ లేకుండా ఉంది. అది చూసుకోండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.